హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మనం సింపుల్గా అండ్ ఈజీగా లేటెస్ట్ డిజైన్ టాజల్స్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం నేను ఇలా స్క్వేర్ పీస్ అయితే తీసుకున్నాను. ఒకటి వచ్చేసి డిజైన్ ఉండే విధంగా తీసుకున్నా, ఒకటి నార్మల్లో తీసుకున్నాను. ఈ స్క్వేర్ పీస్ యొక్క లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ లెంత్, 3 ఇంచెస్ విడ్త్ ఉండే విధంగా తీసుకోవాలి. ఇంకొక క్లాత్ ఉంది కదా, దీని యొక్క లెంత్ వచ్చేసి 4 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ ఉండే విధంగా ఈ క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డిజైన్ ఉంది కదా, ఈ పీస్ని తీసుకోవాలి. ఫస్ట్ ఈ పీస్ని ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్ని తీసుకొని ఇక్కడ చూడండి, మిడిల్లో ఉండే ఈ కార్నర్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈక్వల్గా ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు దీన్ని ఇలా రిటర్న్ ఫోల్డ్ చేసుకుని ఈ కార్నర్ని ఇలా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఈక్వల్గా వచ్చే విధంగా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ సైడ్ వచ్చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకున్న ఈ పీస్ని మనం ముందుగా తీసుకున్న ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్కి చూడండి ఇలా పెట్టుకోవాలి. ఈ కార్నర్ వస్తుంది కదా మనకు, ఈ కార్నర్కి వచ్చే విధంగా ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఈ క్లాత్ మీద ఒక కార్నర్ నుంచి ఇంకొక కార్నర్కి ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ చేసుకున్న ఈ పీస్ని దీని మీద ఇలా పెట్టుకొని చూడండి, ఈ కార్నర్ ఈ లైన్ మీద వచ్చే విధంగా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. కరెక్ట్గా ఇలా కార్నర్కి వచ్చే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇటు సైడ్ ఉంది కదా, మనం స్టిచ్చింగ్ చేసిన సైడ్, ఈ సైడ్ మాత్రం ఒక 1/2 ఇంచ్ వరకు ఉంచుకొని ఈ క్లాత్ని ఇలా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనం ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని హాఫ్కి పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా రిటర్న్ తీసుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా వస్తుంది ఈ పెటల్ అనేది. ఇప్పుడు వచ్చేసి దీనికి మీరు హ్యాంగింగ్కి ఏ థ్రెడ్ అయితే యూస్ చేస్తారో ఆ థ్రెడ్ తీసుకోండి. నేనైతే ఇలా వైట్ థ్రెడ్ని యూస్ చేస్తున్నాను. చూడండి, ఇలా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలా క్రాస్గా. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా రిటర్న్ ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా వస్తుంది మనకు. రిటర్న్ ఫోల్డ్ చేసుకుంటే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది, ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇలా చూడండి, ఈ పింక్ కలర్ క్లాత్ ఉంది కదా, దీన్ని ఇలా ఈక్వల్గా అనుకొని దీనిపైన చూడండి, దీనిపైన ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనకి ఈ టాజల్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా చాలా సింపుల్గా అండ్ ఈజీగా మనము ఈ టాజల్ని స్టిచ్చింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.